ఇప్పుడు మేము ఫైనల్లీ జమ్మూకి వచ్చేసాము. జమ్మూ चलेंगे, आओ चलते हैं. काटरा 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 जाएंगे. काटरावली जाएंगे. ఫస్ట్ పక్క టేబుల్ నుంచి మనకు చికెన్ పీస్ వచ్చింది, తందూరి చికెన్. ఫైనల్గా హోటల్కి వచ్చేసాము. ఇక్కడ చలి అయితే స్టార్ట్ అయింది, బాగానే ఉంది. హలో, ఇప్పుడు మేము ఫైనల్లీ జమ్మూకి వచ్చేసాము. జమ్మూకి వచ్చేసాం గాంధీనగర్ మీదుగా. విక్రమ్ చౌక్ వెళ్తున్నాం. గాంధీనగర్, ప్రతి ఊర్లోనూ గాంధీనగర్ మాత్రం భలే ఉంటుంది. సో వినడానికి కూడా భలే అనిపిస్తుంది అనమాట. అంటే ప్రతి ఊరికి ఆ ఒక రోడ్డు ఉంటుంది. సో గాంధీ మార్గ్, గాంధీనగర్ మనకి కూడా ఉన్నాయి. గాంధీనగరే కదా, ఎంజీ రోడ్, మహాత్మా గాంధీ రోడ్ అలా. ఇప్పుడు ఇది బాగుంది, ఊరైతే చాలా బాగుంది. ఒక యాంటిక్ అంటారు కదా, అలా ఉంది ఊరు. చాలా ఓల్డ్ బిల్డింగ్స్ అవన్నీ ఉన్నాయి, బ్యూటిఫుల్గా ఉంది. ముందు ఎక్సైటెడ్గా ఉన్నాను ఎందుకంటే ఊరు వచ్చాము. సో మిమ్మల్ని డైరెక్ట్గా చలి 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 ప్రదేశానికి తీసుకెళ్ళిపోతారు, నాతో పాటు వచ్చేసేయండి. చాలా బాగుంది, మంచి హిందీ పాట. ఒకప్పుడు మనకి చిత్రహార్ వచ్చే దూరదర్శన్లో, చిత్రహార్లో వచ్చే ఈ పాటలన్నీ. చిత్రలహరి తెలుగు, చిత్రహార్ అదే హిందీ సాంగ్స్ అన్ని చిత్రహార్లో వచ్చేవి అనమాట. ఫ్రైడే వచ్చేవి. బుధవారం చిత్రలహరి, ఫ్రైడే చిత్రహార్. బాగుండే హిందీ పాటలు. మనకు అప్పుడు భాష అర్థమయ్యేది కానీ బొమ్మలు చూసి ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. హీరోయిన్స్ వాళ్ళందరూ రెడీ అయ్యే విధానం, సాంగ్స్, డాన్స్లు అన్నీ. ఇప్పుడు అదే సాంగ్ ప్లే అవుతుంది. సో లగేజ్ అంతా పెట్టేసుకున్నాము. చలేంగే, आओ चलते हैं. काटरा 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 जाएंगे. काटरावली जाएंगे. టైప్ ఆఫ్ హౌసెస్ మొత్తం ఎప్పటిదో. ఈ సిటీ మధ్యలో ఒక వివంత హోటల్, జమ్మూ హోటల్, మహాశివ పార్వతి మందిర్. సేమ్ కాంబినేషన్, పక్క పక్కన చెన్నైలా ఉందంతా. ఎంత సేమ్ అలాగే ఉంది. విజయవాడ కొండలా ఉంది అక్కడ. విజయవాడ కొండ మీద ఇల్లు ఉంటాయి అలాగే. ఇటంతా చెట్లు ఫుల్, అటంతా మంచి మంచి ఇళ్ళు, నది అంతా ఉంది కదా, బాగుంది. మిస్టర్ జానకిరామ్, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది.
చాలా అంటే ఫస్ట్ టైం మీరు ఇలా వచ్చారు కదా, ఫస్ట్ టైం మీతో ఈ విధంగా రావడం చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉందా? నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఫైనల్లీ మీరు నన్ను ఒక ఊరు తీసుకొచ్చారు. ఫైనల్లీ మా ఆయన ఒక ఊరు తీసుకొచ్చారు. అవును, అమ్మయ్య, అది కల కలగానే మిగిలిపోద్దేమో అనుకున్నది కానీ మావిడి కళ నిజమాయే, కళ నిజమాయే చేసేసాం అలా. ఫుల్ కూడా 1 వీక్ ట్రిప్ కాశ్మీర్. నాకు చిన్నప్పటి నుంచి యాపిల్ చెట్టు నుంచి కోసుకొని కసక్కని తినాలని ఆశ. మీకు వజ్రదంతి, మీకు టర్మరిక్ నహి కాస్మెటిక్ ఆ యాడ్ వచ్చేది కదా, అందులోనే వెళ్ళి చక్క యాపిల్ అయ్యి అని కొరికేవాడు వజ్రదంతి. సో అది రాకు, తర్వాత అది వాడడం వల్ల మాకు అప్పుడు పళ్ళలో నుంచి బ్లడ్ వచ్చిందా ఏమొచ్చిందా అని సంబంధం లేదు. మాకు అక్కడ యాపిల్ భలే రెడ్ గా ఉంది. ఒకప్పుడు యాపిల్ తినటం అంటే గ్రేట్, ఊరికే దొరికే కాదు కదా. అప్పుడు యాపిల్ టీవీలో అది ఎర్రగా దాని షైనింగ్ గా ఎంత బాగా చూపించేవాళ్ళు, అదొకటి. సో అక్కడ ఫైనల్లీ ఈ రోజు నేను నెట్ తీసిన చూసారా, మన ప్యూర్ అండ్ న్యాచురల్ లో నెట్ తీసిన యాపిల్ ఉంటుంది చూసారా, అలా ఉంటుంది మా ఆవిడ. ఓ మై గాడ్, ప్యూర్ అండ్ న్యాచురల్ నెట్ తీసిన యాపిల్ అట, చెట్టుకు కోసిన యాపిల్ పండులా ఉండనా అయింది. కోసిన యాపిల్ పండు నెట్ వేస్తారు తర్వాత, అలా అలా నెట్ తీసాక యాపిల్ ఉడికి అలా ఉంటుంది అన్నమాట మా ఆవిడ. నన్ను చూసి చెప్పు ఒకసారి. నేను చూస్తాను, ఈ కళ్ళలో చూసి చెప్తున్నాను. ఏదో ఫైనల్ గా మా ఆయన అయితే మంచి స్పెషల్ యాపిల్ పండు అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ జాకీ గారు. థ్యాంక్ యూ. నువ్వు మట్టిగా నేరేడు పండులా ఉన్నావు చెప్పు. నేరేడు పండులానే ఉన్నా. బాగుందప్పా. ఏదో ఒక ఊర్లో వెళ్తే ఇలాగే ఉంటాయేమో. చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు ఇంత మన ఊరు వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో? యాక్చువల్లీ ఫస్ట్ హైదరాబాద్ టు ఢిల్లీ నుంచి టెర్మినల్ 2 అని అక్కడ ట్రావెల్ చేసాం. ఒక 2-3 అవర్స్ అక్కడ పోయింది. మళ్ళీ 12 గంటలకి ఢిల్లీలో బయలుదేరాం. 1:32కి జమ్మూ వచ్చాం. జమ్మూలో నుంచి మరి కారులో వెళ్తూ ఉన్నాం ఊరికి. అలా జరుగుతుంది. బాగుంది. ఏదైతే ఒక టూరు బాగుంది. ఏదో చూసేస్తున్నాం కదా. మామూలుగా చెప్తారు కదా, అన్నదాత సుఖీ భవ, అది అలాగే టూర్ దాత సుఖీ భవ, టూర్ తీసుకొచ్చిన దాత సుఖీ భవ అని చెప్పాలి. సో ఏదేమైనా మాతో మీరు కూడా ట్రావెల్ చేస్తున్నారు, మా జర్నీని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాము. మీరు కూడా చూడండి, వీలున్నప్పుడు తప్పకుండా ప్లాన్ చేసుకోండి. అంటే ఇప్పటివరకు చాలామంది చూసేసి ఉంటారు. ఈ మధ్య అందరూ చక్కగా వన్ లైఫ్ అనే కాన్సెప్ట్లో ప్రతి ఒక్కరు మ్యాక్సిమం వీలు చేసుకుని చక్కగా టూర్లన్నీ ప్లాన్ చేసుకుంటున్నారు. నేనే నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ చాలామంది ఎవ్రీ మంత్ వాళ్ళు ఒక సంవత్సరంలో 2-3 ట్రిప్పులు మినిమంగా వెళ్తున్నారు. సో అందరూ చూస్తున్నారు, చూడని వాళ్ళు తప్పకుండా ప్లాన్ చేసుకోండి. మళ్ళీ అక్కడ కలుద్దాం. ఆన్ ది వేలో ఇదే బెస్ట్ అంట. సో ఇక్కడ తినేసి శుభ్రంగా ఆ తర్వాత ఊరెళ్ళి అక్కడ మళ్ళీ నైట్ తింటాం. ఏమంటారు? సరే ఇప్పుడు తినేద్దాం. ఫుడ్ ఆర్డర్ చేస్తే వచ్చాము. ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము. వేడిగా తీసుకొచ్చి పక్క టేబుల్ మీద పెడుతున్నారు. మన ఇంటి నుంచి రాగానే మనకు ఆకలి, అయ్యో ఫుడ్ మిస్సింగ్ లాగా అనిపిస్తుంది. మంచి వేడి అన్నం తీసుకొచ్చారు, వేడి కూర తీసుకొచ్చారు, వేడి రోటీలు బాగా ఉన్నాయి. సో ఫుడ్ అయితే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది చూస్తుంటే, పక్క టేబుల్స్ చూస్తుంటే. మా టేబుల్కి రాగానే చూద్దాం. ఓన్లీ నాన్ వెజ్ ఉంది, వెజిటేరియన్స్కి నో ఫుడ్. పెరుగు కూడా లేదా? కర్డ్ హై, రేపు వెజ్. ఆవకాయ పచ్చడి అన్నం, పెరుగు వద్దులే. ఆవకాయ పచ్చడి అన్నం, పొడి అన్నం,
చిప్స్, కుర్కురే, చాక్లెట్స్, యాపిల్స్, కసక్. ఫస్ట్ పక్క టేబుల్ నుంచి మనకు చికెన్ పీస్ వచ్చింది, తందూరి చికెన్. వేడి పొగలు వస్తున్నాయి. మన ఇంట్లో తిన్నట్టే ఉంది కదా, వేడివేడిగా. ఇది మన ఫుడ్ మలై టిక్కా, ఇది మటన్ అంట, సమ్ మటన్. భోజనం అయిపోయింది, హ్యాపీగా, టమ్మీ ఫుల్, టమ్మీ హ్యాపీ, ఖుష్ దిల్ ఖుష్. ఇప్పుడు మనం ఊరు వెళ్ళిపోదాం. వచ్చే వాటర్ బాటిల్స్ అన్నీ చల్లగా ఉన్నాయి. ఇంట్లో ఐస్ వాటర్ తీసుకురా అంటాం కదా, అలా ఉందన్నమాట. హ్యాండ్ వాష్ చేసుకుంటే అది కొంచెం చూడండి, చేతులు అయిపోయినాయో, చల్లగా ఉంది. ఇవన్నీ చెట్లు. చాలాసేపు మనం ట్రావెల్ చేస్తూనే వస్తున్నాం. అంతా చిన్నప్పుడు ఊటీలు అలా వెళ్ళినట్టు, తిరుపతి అలా ఉంది, ఘాట్ రోడ్లో వెళ్ళినట్టు. బట్ ఇది నేచర్స్ ఇది కదా మొత్తం. దీనికి ఏదో పేరుందే, ఎవరు చెప్పుకొని చూద్దాం. దేవలోకం అంట, భూలోకంలో దేవలోకం ఇది. నాకు ఒకటే తెలుసు, కన్యాకుమారి టు కాశ్మీర్ అంటే అది అటు మూల, ఇది ఇటు మూల. కన్యాకుమారి నా చిన్నప్పుడు వెళ్ళాను, కాశ్మీర్ రావడానికి ఇంత టైం పట్టింది. నడిచి వచ్చిన తొందరగానే వచ్చేదాన్నేమో. నేను చెప్పాను కదా, నా ముక్కు పుడకలు, నేను కన్యాకుమారి వెళ్ళినప్పుడే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది ఆ అమ్మవారి ముక్కు పుడక చూసి అని. సో అప్పుడు అంటే నాకు జస్ట్ ముక్కు పుడకలు కుట్టించుకునే ఆ టైంలో చూశాను అమ్మవారిని. కాశ్మీర్కి ఇప్పటికి వచ్చాను యాపిల్ తినడానికి. ఫైనల్గా హోటల్కి వచ్చేసాము. ఇక్కడ చలి అయితే స్టార్ట్ అయింది, బాగానే ఉంది. బట్ చలిని తట్టుకోవడానికి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. సో ఇది హోటల్, బాగుంది. మనం వచ్చింది కాశ్మీర్ చూడడానికి కాబట్టి ఇలా ఒక సింపుల్, బాగుంది. ఇది ఒకసారి రౌండ్ తీసుకోండి. బాగుంది, లాంజ్ ఇస్ గుడ్, బాగుంది, రిసెప్షన్ ఓకే. సో ఇది మనం మార్నింగ్ బయలుదేరి ఇప్పుడు కాశ్మీర్కి అయితే చేరుకున్నాము. సో ఇప్పుడు రూమ్లోకి వెళ్ళి ఒకసారి రూమ్ కూడా ఎలా ఉందో చూసేద్దాము, ఓకేనా? వచ్చేయండి. మార్నింగ్ బయలుదేరి ఈవినింగ్కి అయితే ఎలా అయితే కాట్రా వచ్చాము. కాట్రాలో వైష్ణవ్ మాతాని దర్శించుకుంటాము రేపు మార్నింగ్. సో ఇది ఈరోజు మా డే 1 ట్రావెలింగ్ అనమాట. మొత్తం ట్రావెలింగ్ అలా కొంచెం దూరం నడిచి, కొంచెం దూరం ఎగిరి, కొంచెం దూరం కార్లో వచ్చి ఎలా అయితే ఫైనల్గా అనుకున్న ప్లేస్కి వచ్చేసాము. బట్ స్ట్రెయిన్ అయితే అనిపించలేదు, ఎందుకంటే హ్యాపీనెస్తో టైర్డ్నెస్ అదేమీ అనిపించలేదు కాబట్టి, హ్యాపీనెస్ ఉంది కాబట్టి చాలా ఎనర్జెటిక్గా ఉన్నాము. రేపైతే వైష్ణవ్ మాత్రం ఎన్నో సంవత్సరాలుగా నేను అనుకున్నాను అనమాట. మా ప్రొడ్యూసర్ గారు కిరణ్ గారు అని ఉన్నారు, నేను అప్పుడు జెమినీ టీవీలో యాంకరింగ్ కూడా చేసేదాన్ని సీరియల్స్ చేస్తూ. అప్పుడు ఆయన చెప్పేవాళ్ళు నేను వైష్ణవ్ మాతాకి వెళ్తున్నాను, జమ్మూకి వెళ్తాను, వైష్ణోదేవిని దర్శించుకుంటానని. బట్ అప్పట్లో అయితే ఇంకా లాంగ్ జర్నీ ఉండేదేమో. ఇప్పుడైతే ఈరోజు 2 ఫ్లైట్స్. సో అప్పటి నుంచి అనిపిస్తుంది అనమాట నాకు టెంపుల్స్ అంటే వెళ్ళడం అంటే చాలా ఇష్టం. అంటే అది అదృష్టం రావాలి దేనికైనా సరే. బట్ ఎప్పటికైనా ఇన్ని సంవత్సరాల తర్వాతైనా అదృష్టం నాకు వచ్చింది. సో ఐఎమ్ సో హ్యాపీ. ఇది ఈరోజు మన ఫస్ట్ డే బ్లాగ్. రేపు మార్నింగ్ మళ్ళీ మీ కుదిరితే ఆ టెంపుల్ చూపించే ప్రయత్నం కూడా చేద్దాం. సో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ హెర్తజా యూట్యూబ్ ఛానల్. మళ్ళీ మంచి బ్లాగ్తో, అంటే మళ్ళీ టెంపుల్ బ్లాగ్తో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.